సూపర్. ఇంకొకసారి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. యేసయ్యకు మాత్రమే మహిమ కలుగును గాక. మీ అందరికంటే నేనే గట్టిగా మాట్లాడుతున్నానండి. ఒకసారి అందరం నిల్చుందామా? మొదటి రాజుల గ్రంథంలో ఏలియా ఒక విధవరాల దగ్గరికి వెళ్తాడు. ఆ స్టోరీ తెలుసండి. సారెపతు ఊరికి వెళ్ళి కరువు వచ్చిన ప్రాంతంకి వెళ్తే ఆ విధవరాలు, ఆ స్టోరీ తెలుసా? నాకు ఏదైనా పెట్టు అంటే విధవరాలు యాక్చువల్గా ఏం చెప్పాలి? తను ఏం చెప్తుందంటే, యెహోవా జీవంతోడు, నాకు పట్టెడు పిండి కొంచెం నూనె ఉంది, నేను చచ్చిపోయే ముందు నేను నా బిడ్డ తిని చచ్చిపోదాం అనుకుంటున్నాం అని అంటుంది. అవును కదా? యాక్చువల్గా అదే పరిస్థితిలో మనం ఉంటే ఏం చెప్తాం? అయ్యగారు అసలు నా దగ్గర ఏమీ లేదండి, చచ్చిపోవడానికి రెడీగా ఉన్నామండి, ఉన్నది కూడా అయ్యగారు ఏం తింటారులే అని చెప్పి అసలు ఏమీ లేదనేస్తాం. మనమైతే అంటాం అనవా? అసలు ఉన్నది అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఆ విధవరాలకి. కానీ ఆ విధవరాల దగ్గర కొంచెం ఉన్నది కూడా చెప్పింది, ఇచ్చింది, దేవునికి ఇద్దాం అనుకుంది. ఈరోజు మార్నింగ్ దేవుడు నిన్ను అదే అడుగుతున్నాడు. నీ దగ్గర ఉన్నది కొంచెమైనా నాకు ఇవ్వు, నేను దాన్ని ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తున్నాడు. నీకు కుర్చీలు అతను వచ్చా, అది చేయి మనస్ఫూర్తిగా, చాలు, నేను ఆశీర్వదిస్తాను. నీకు పాటలు రావా, ఒక్క చరణం వచ్చా లేదా ఒక్క లైనే వచ్చా, అది మనస్ఫూర్తిగా నాకు ఇవ్వు, నేను ఆశీర్వదిస్తాను. నీకేం వచ్చో అది మనస్ఫూర్తిగా చేయి, నేను దాన్ని ఆశీర్వదిస్తానని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. సో దేవుణ్ణి ఈరోజు స్తుతించడానికి ఏమాత్రం సిగ్గుపడద్దండి. మీకు వచ్చింది ఒక్క లైన్ అయినా చాలు, దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారా? సిద్ధమేనా? ఈ క్షణం పాటలు పాడే సమయం. సో పాటలు పాడే సమయాన్ని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించడానికి ఇది మనం యూటిలైజ్ చేసుకుందామా? రెడీయేనా? సో నిన్నటి పాట ఎంతమంది గుర్తుంది? ఏసేనా రక్షణ, ఏసేనా నిరీక్షణ. ఒక్కసారి మన గళాలు విప్పి గట్టిగా పాడదాం. ఎందుకంటే ఏసే మాత్రమే మన రక్షణ, ఏసే మాత్రమే మన నిరీక్షణ. ఆమేన్. చెప్దామా? ఏసేనా రక్షణ, ఏసేనా నిరీక్షణ, ఏసేనా రక్షణ, ఏసేనా నిరీక్షణ. చెప్దామా? ఏసేనా రక్షణ, ఏసేనా నిరీక్షణ, ఏసేనా రక్షణ, ఏసేనా నిరీక్షణ. కొంచెం గట్టిగా చెప్దామా? ఏసేనా రక్షణ, ఏసేనా నిరీక్షణ, ఏసేనా రక్షణ, ఏసేనా నిరీక్షణ. అందరం కలిసి ఏసేనా రక్షణ, ఏసేనా నిరీక్షణ, ఏసేనా రక్షణ, ఏసేనా నిరీక్షణ. చివరిసారిగా ఏసేనా రక్షణ, ఏసేనా నిరీక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ చిన్న చిన్న ఇంగ్లీష్ పదాలు తెలుసు కదండి. నాకు కూడా కొంచెం కొంచెమే వచ్చు. డూ దిస్ అంటే ఏంటి? ఇది చెయ్యు అని. ఇట్ ఈస్ డన్ అంటే ఆల్రెడీ చేయబడింది అని. సో మన దేవునికి మిగతా నమ్మకాలకి ఒక అద్భుతమైన తేడా ఏంటంటే, మిగతా నమ్మకాల దగ్గరికి వెళ్ళి
నేను దేవాలయంకి వెళ్ళాలి అంటే ఇది చెయ్యు అంటారు, డూ దిస్ అంటారు. నేను పరలోకం వెళ్ళాలి అంటే డూ దిస్ అంటారు. నేను దేవుణ్ణి చూడాలంటే డూ దిస్ అంటారు. ఇది చెయ్యు, ఇది చెయ్యు, ఇది చెయ్యు అంటారు. కానీ మన దేవుని దగ్గరికి వచ్చేసరికి ఏమంటాడు తెలుసా? ఇట్ ఈస్ డన్ అంటాడండి. ఇట్ ఈస్ డన్. నువ్వు ఏం చేయవలసిన లేదు, నా దగ్గరికి వస్తే చాలు. మన యేసయ్య మిగతావన్నీ డూ దిస్ అంటాయి, కానీ మన యేసయ్య మాత్రమే ఇట్ ఈస్ డన్ అంటాడు. ఎంత గొప్ప దేవుడు అండి. నువ్వు ఏం చేయవలసిన లేదు, నా దగ్గరికి వస్తే చాలు. నువ్వు పరలోకం వెళ్ళాలా, నా దగ్గరికి వస్తే చాలు. నువ్వు తండ్రిని చూడాలా, దేవుని చూడాలా, నా దగ్గరికి వస్తే చాలు. నీకు ప్రేమ కావాలా, నా దగ్గరికి వస్తే చాలు. నీకేం అవసరం ఉన్నా నా దగ్గరికి వస్తే చాలు. ఇదే అండి, ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. మన యేసే బంగారం కదా, బంగారం కాదా? బంగారం కన్నా ఇంకా కోటి 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 రెట్లు చాలా ఎక్కువ మన యేసయ్య. అవునా? అవునా కాదా? సో అందరికీ తెలిసిన పాట మళ్ళీ చెప్తున్నాను. ఇందాక సారేపతిలో విధవరాలు తనకున్నది కొంచెం ఎలాగైతే ఇచ్చిందో దేవుడు అదే ఆశపడుతున్నాడు. మీకు కూడా ఉన్నది కొంచెం. మీకు వచ్చిన చిన్న పాటైనా మనస్ఫూర్తిగా పాడండి, మన దేవుడు మురిసిపోతాడు. ఎందుకంటే మన యేసే బంగారం. బంగారం అడగలేదు ఎంతమందికి వచ్చండి? అందరికీ వచ్చు కదా. సో మీ గళాలు విప్పి పాడుతున్నప్పుడు నరకం యొక్క పునాదులు వనకాలి. ఆమేన్. ఈ కాన్ఫరెన్స్ మీద ఏ దురాత్మ శక్తులు, చీకటి శక్తులు ఏమేమైతే అటాక్ చేయాలని చూస్తున్నాయో అవన్నీ పారిపోవాలి. ఆమేన్, ఆమేన్. మనుషులను చేసావయ్యా, నీ రూపాన్ని ఇచ్చావయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. మనుషులను చేసావయ్యా, నీ రూపాన్ని ఇచ్చావయ్యా. నా పాడదామా? ఎన్నిసార్లు మన యేసే మన కన్నీరు తుడిచాడు. చేసావయ్యా నీ రూపాన్ని, ఆయన రూపం మనది. కన్నీరే తుడిచావయ్యా, గట్టి పాడదామా? తన స్వరూపాన్ని మనకిచ్చాడండి. నీ రూపాన్ని ఇచ్చావయ్యా. నా యేసయ్య, నా యేసయ్య, నా యేసయ్య. యేసే నావాడు అనే వాళ్ళందరూ నా యేసయ్యని బిగ్గరగా చెప్తాం. నా యేసయ్య, నా యేసయ్య, నా యేసయ్య, నా యేసయ్య, నా బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తులని అడగలేదు, అన్వేస్తులు అడగలేదు, మా కోసం వచ్చావయ్యా. చెప్తామా? బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తులని అడగలేదు, అంతస్తులు అది ఏమి కోరలేదు, నిన్ను మాత్రమే కోరావయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. మనుషులను చేసావయ్యా, నీ రూపాన్ని ఇచ్చావయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. మనుషులను చేసావయ్యా, నీ రూపాన్ని ఇచ్చావయ్యా. నా యేసయ్య,
మాత్రమే సొంతం. ఇంకొంచెం బిగ్గరగా అండి, సైతానికి వినిపించాలి, సైతానికి తెలియాలి మీరు ఎవరికి చెందుతారో మీ శత్రువులకు తెలియాలి. ఇంకొకసారి బిగ్గరగా, బిగ్గరగా చెప్తామా? ఇంకొకసారి, కనపడతామా? మీరు కొట్టే ప్రతి చప్పట్లు, మీరు పాడే ప్రతి పాట, మీరు చెప్పే ప్రతి స్తోత్రం మన యేసే పాదాల చెంతకే చేరాలి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఒక్కసారి కళ్ళు మూసుకుందామా మనస్ఫూర్తిగా. అయ్యా నా కోసం వచ్చాయా, నీ స్వరూపాన్ని నాకు ఇచ్చా అయ్యా. ఇంతకంటే నన్ను ఏం అడగాలయ్యా, నిన్ను ఇంతకంటే నేనేం అడగాలి, ఇంతకన్నా నేనేం అడగాలి స్వామి? నా జీవితాంతం నిన్ను స్తుతించినా సరిపోతుందా? సరిపోదయ్యా. నీకు వందనాలు స్వామి. ఇదిగో అయ్యా, నీ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీ ప్రేమను మరి ఒకసారి ఈ ఉదయకాలం గుర్తు తెచ్చుకుంటున్నాను. నీ ప్రేమకు వందనాలు స్వామి, నీ కృపకు వందనాలు, నీకు వందనాలు. ఒకసారి కోరస్ మనస్ఫూర్తిగా పాడదామా? కన్నీరే తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా, మనుషులను చేసావయ్యా, నీ రూపాన్ని ఇచ్చావయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా, మనుషులను చేసావయ్యా, నీ రూపాన్ని ఇచ్చావయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా నువ్వు నావాడు స్వామి. స్వామి, ఈ ఉదయకాలాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. ఈ క్షణం నేను ఊపిరి తీసుకుంటున్నానంటే కేవలం అది నీ కృప స్వామి. నీకు వందనాలయ్యా, నీకు వందనాలు స్వామి, నీకు వందనాలు. నువ్వు నాకు సొంతం, నేను నీకు సొంతం. నీకు వందనాలయ్యా, నీకు వందనాలు. యేసయ్యా, 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 యేసయ్యా.
చెప్దామా? నీదు డిక్లేర్ చేద్దామా? అయ్యా నీవు మాత్రమే శాశ్వతం, నేను విడువనయ్యా డిక్లేర్ చేద్దాం ఈరోజు. నీ స్నేహం మనం చెప్పే ప్రతి మాట, మనం పాడే ప్రతి పాట మన జీవితాల్లో నెరవేరుతుంది. ఎందుకంటే ఆయన ఆరాధించినప్పుడు ఆ ఆరాధనలో ఆ శక్తి ఉంది, ఆ స్థుతిలో శక్తి ఉంది. నీ Let's declare this. స్నేహం మరువలేను, నీదు ప్రేమ విడువలేనయ్యా. నీ స్నేహం నాకు కావాలి. నీ స్నేహం